అని చెప్పి ఇప్పటివరకు నిర్మాణం చేయించే అవకాశాలని నిజంగానే రైల్వే డిపార్ట్మెంట్ ఇప్పటివరకు ఇక్కడికి వచ్చి పరిశీలించి మాత్రం వెళ్ళే తప్ప రైల్వే 2 రోజుల నుంచి క్రితం జరిగిన పరిణామాలతో పాటు రైలు మెదక్ వచ్చేది ఆపి నిలిపివేశారు. తర్వాత ఈ సమయం ఇప్పటివరకు పునరుద్ధరించే అవకాశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నిజంగా ఈ ప్రాంతానికి వచ్చారు, ఇప్పుడు రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. ఈ సమయం ఇప్పటివరకు పునరుద్ధరించే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఇది చాలా బాధాకరం. గత 50 సంవత్సరాల్లో కూడా ఇక్కడ పెద్దలు చెప్పడం ఏది మల్లారెడ్డి గారు ఇక్కడ పెద్ద మనిషి వారు చెప్పడం ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వర్షాలు చూడలేదు, ఎప్పుడు కూడా ప్రకృతికి ఎదురుపోలేము. అదొకటి గమనించాల. మనము ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఏంటంటే ఇది ఫ్యూచర్ లో కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న వర్షం పడ్డ, ఎందుకంటే నేను మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా నేను నా టైంలోనే ఈ రైల్వే ట్రాక్ కూడా మన ఏదో రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది. నేను విజయశాంతి గారు ఎంపీ, నేను ఎమ్మెల్యే. ఇది 2 years క్రితం కంప్లీట్ చేయడం జరిగింది లైను. ఇది కుంగిపోవడం వల్ల ఈ విలేజర్స్ హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విలేజర్స్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయడం వల్ల, లేకపోతే ట్రైన్ వచ్చి ఇక్కడ చాలా మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. గాడ్ ఈజ్ గ్రేట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అసలు ఇలాంటి వర్షాలు మరి నేను కూడా ఎప్పుడు చూడలేదు, నేను పుట్టినప్పటి నుంచి. నేను ఇప్పుడు 59 years. మరి అదేవిధంగా చంద్రపాల్ అన్న కూడా చూడలే అన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకుండా అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎలాంటి సమయం అంటే ఇప్పుడు రాజకీయాలు చేయకుండా అందరం కలిసికట్టుగా కాపాడవలసిన అవసరం ఉంది. ఏదో వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ లో మాట్లాడితే అది సార్ట్అవుట్ కాదు, అది మంచి పద్ధతి కాదు. ఎక్కడికైనా అందరి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా కాంగ్రెస్ పార్టీ గాని, టీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి సమయంలో మనము ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ లో ఉండాలి. ఓన్లీ ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళిపోతే అది సమస్య పరిష్కారం కాదు. నేను మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు నేను ఎమ్మెల్యే లేక ముందు కూడా చూశాను, చిన్న వర్షం పడ్డా కూడా మొత్తం మల్కాజ్గిరి మునిగిపోతుంది. మరి నేను కష్టపడి, ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వం చేసిన, ప్రభుత్వం కాదు మనం పట్టించుకుంటే కదా. ఇప్పుడు మేము ఇనిషియేటివ్ తీసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా 3 మంత్రులు వచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా దామోదర్ రాయనరసింహన్ వచ్చాడు, అదేవిధంగా వివేక్ గారు వచ్చారు, వివేక్ వెంకటస్వామి గారు. ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని పీసీసీ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రావడం జరిగింది. ఇనిషియేటివ్ తీసుకుంటే వాళ్ళందరూ రావడం వల్ల ఏంటంటే మనకు ఫండ్స్ వస్తాయి. వాళ్ళ దృష్టి ఏంటంటే అరే స్పెషల్, మేము వెళ్ళాము తప్పకుండా సార్ట్అవుట్ చేయాలని ఒక దృక్పథంతో ఉంటారు. కాబట్టి అందరు చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ఒకటేనే బ్లైండ్ గా చేస్తుందా? మరి నేను ఉన్న ప్లేస్ లో గతంలో కూడా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మల్కాజ్గిరిలో, మరి అప్పుడు డెవలప్మెంట్ ఎందుకు కాలే? మరి నా టైంలో వేలాది కోట్లు తెచ్చిన, మరి ఆ టైంలో మీరు గమనించాలి, నేను 5 సంవత్సరాల్లో 2 years కోవిడే ఉండే. కోవిడ్ టైంలో అసలు వర్క్సే కాలేవు. అటువంటి టైంలో కూడా నేను జిద్దుకు తీసుకొని భయపడకుండా నేను మా అబ్బాయి కూడా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. కోవిడ్ టైంలో ఫుల్ ప్రజల్లో ఉన్నాడు. ఆ టైం 2nd year మెడిసిన్ చేస్తా ఉన్నాడు. ఆయన కూడా ప్రజల్లో ఉండి మేము ఎక్కడ కూడా భయపడకుండా ప్రాణానికి తెగిడిచి మేము ప్రజలను కాపాడాం. అదేవిధంగా బాక్స్ డ్రైన్ సిస్టమ్ తెచ్చిందే నేను. దాని వల్ల ఎస్ఎన్డిపి పేర్లు, అంతకుముందు ఏమవుతుందంటే ఈ నాలాలు చేయాలంటే ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉండేది. ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, 100 మీటర్లు చేయాలా, మా నామ్స్ ప్రకారం 25 మీటర్స్ 30 మీటర్స్ అయితే చేయాలంటే అంటే ఒక వేలాది ఇండ్లు కొట్టేయాలా? అది పాసిబులా? అట్లే గడుపుకుంటూ వచ్చారు 10-20 సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే జిహెచ్ఎంసీకి మెయింటెనెన్స్ కింద ప్రాజెక్ట్స్ వాళ్ళని డైవర్ట్ చేసి దాని బాక్స్ డ్రైన్ సిస్టమ్ తెచ్చాను. మరి నన్ను చూసి కేటీఆర్ గారు దాని ఎస్ఎన్డిపి అని పేరు పెట్టి ఫ్యూచర్ లో తర్వాత అది ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఏదేమైనప్పటికీ నేను ఎవరిని కూడా విమర్శించదలుచుకోలేదు. ఈ టైంలో మనం అందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా వీఆర్ ఇండియన్స్. ఫస్ట్ మనం ఇండియన్స్, తర్వాత పార్టీలు వచ్చినాయి. అందుకు మనం అందరం ఇండియన్స్ గా కాపాడవలసిన అవసరం ఉంది. ఇది కూడా మీరు అన్నట్టు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చిన్న మాట నిన్న పొద్దున్న చెప్తే ఈవినింగ్ వెదర్ బాగలేకున్నా కూడా వచ్చే పరిస్థితి లేకున్నా నిన్నట్లాగా సాయంత్రం లాగా వెదర్ ఉంటే 2 ప్రాణాలు కాపాడే వాళ్ళం. నిన్న మీడియాకు వచ్చి చెప్పడం జరుగుతుంది, అరే నెగ్లిజెన్స్ కాదు, ఫుల్ టైం ఇంక్లూడింగ్ మెదక్ టౌన్ వాళ్ళు, టోటల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడ మేముండి స్టేట్ డిజాస్టర్ టీం, నేషనల్ డిజాస్టర్ టీం, ఫైర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి అక్కడ చాలా మందిని రక్షించగలిగాం. 2 ప్రాణాలు పోయినాయి.
ఆ ఇద్దరు ప్రాణాలు పోయినాయంటే మరి ఒక్కరిదైతే పోయింది, ఇంకోటి నేను దేవుని కోరుకుంటున్నా ఇప్పటికైనా ఎక్కడో తేలాలని, బయట ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో ఉండాలని. కానీ ఇంతవరకు ఆజూకీ లేదు. అది కూడా సర్చ్ చేస్తా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ ఉన్నాయి. ఈ రోజు ఆర్మీ కూడా వచ్చింది. ఆర్మీ మొన్నటి నుంచి కూడా ఆర్మీ ఉంది. ఇవన్నీ కూడా గమనించాలా. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా రాలే. మనం మాట్లాడే ముందు నరం లేని నాలుగు ఏదన్నా మాట్లాడొచ్చు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్టెంట్ గా వచ్చేసిండు. మంత్రులు వచ్చిండ్రు. మంత్రులు అందరూ టోటల్ కాన్స్టిట్యున్సీ పర్యటించారు. ఏదేమైనప్పటికీ కూడా మరి ఫ్యూచర్ లో కాకుండా 100% మేము ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా పక్కా 100% మేము నిధులు మాక్సిమం నిధులు తెస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. థ్యాంక్ యూ. అంటే నాకు ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి విదిన్ నో టైమే ఫస్ట్ టెంపరీగా నడిచే విధంగా ప్లాన్ చేసి తర్వాత ఇంకా ఇది చేస్తా. టెంపరీగా మాత్రం నడిచే విధంగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.